ఎటు వెళ్ళాలి నేను డౌన్ టౌన్ అండ్ అందరూ ఇప్పుడు టైమ్ స్క్వేర్కి వెళ్తున్నారు. ఎక్కడే ఉంటాయి అన్ని ఆఫీసెస్ సెట్స్ అటువైపే ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎంత బిజీగా ఉంది. ఎవ్రీ 5 minutes 3-4 minutes ట్రైన్ ఉండగానే బిజీగా ఉంది. సో అటు సైడ్ ట్రైన్ వచ్చింది. నేను ఇటు సైడ్ ట్రైన్ గురించి వెయిట్. నేను ఎక్కే ట్రైన్ నెంబర్ 1. సో ఇది టైమ్ స్క్వేర్కి వెళ్తుంది. సో 7-8 స్టాప్స్ తర్వాత టైమ్ స్క్వేర్ ఉంటుంది. సో అక్కడ నేను ఆపాను, బిగ్ బస్ తీసుకుంటా. సో చూడండి రష్ ఉంది. సో ఇట్స్ ఫైన్. సో ట్రైన్ ఇక్కడ దిగిన ఇది 34th Street పెన్ స్టేషన్. సో పెన్ స్టేషన్ అంటే పెన్సిల్వేనియా చాలా ఫేమస్. ఐ మీన్ ట్రైన్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి, యాంట్రాక్ ట్రైన్స్, వేరే ట్రైన్స్ అన్నీ. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే దాన్ని ఏమంటారు ఆపా బస్. సో ఇవన్నీ టైం టేబుల్స్ న్యూయార్క్ సిటీ సబ్వే. సో ఇవన్నీ మ్యాప్స్. సో చాలా బాగుంది డిస్ప్లే. నేను ఇక్కడ నుంచి పైకి వెళ్ళి పెన్ స్టేట్కి వస్తే వీడియో రికార్డింగ్ చేసి, ఇంతకుముందు వచ్చిన మేము ఫస్ట్ టైం న్యూయార్క్ సిటీకి మ్యాన్హట్టన్ వీడియో రికార్డింగ్ చేసి అక్కడ నుంచి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి వెళ్తా. పైకి వెళ్ళడానికి ట్రై చేస్తే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఎందుకంటే నా పాస్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది అది న్యూయార్క్ సిటీ. సో ఇది ఎక్సలెంట్ పెన్ స్టేషన్. ఇది చూడండి మొయిన్ ఖాన్ ట్రైన్ హాల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తా నేను. సో రైట్ సైడ్ అయితే 7th Avenue 34th Street ఉంది. 7th Avenue అంటే టైమ్ స్క్వేర్, అట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇదంతా మామూలుగా ఇవి ట్రాక్స్. సో ఇక్కడ వాల్గ్రీన్స్ ఉంది, షేక్ షాక్ ఉంది. సో ఎక్సలెంట్. ఇక్కడ 2 స్టేషన్లు బాగుంటాయి, గ్రాండ్ సెంట్రల్ టర్మినల్ ఒకటి ప్లస్ పెన్ స్టేషన్ ఒకటి. సో ఇక్కడ సబ్వే ఉన్నది చూడండి 1, 2, 3. ఇప్పుడు నా సబ్వే పట్టుకొని వచ్చిన. సో మళ్ళీ వెళ్ళాలంటే కూడా 1, 2, 3 నా హాస్టల్కి వెళ్ళిపోవచ్చు సబ్వే పట్టుకొని. ఇక్కడ డంకిన్ డోనట్ షాప్ ఉంది. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఎంటీ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే మామూలుగా వేరే సబర్బన్ ట్రైన్స్ అన్నట్టు. చూడండి ఇది అన్నీ ఎంత మంచిగా ఉన్నాయి డిస్ప్లే. సో నెక్స్ట్ ఆల్బర్స్టన్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇవన్నీ చుట్టుపక్కల ఉంటాయి అన్నట్టు. సో బ్రెంట్వుడ్ అనేది యూకేలో కూడా ఉంది, లండన్ దగ్గర, ఇక్కడ కూడా ఉంది. సో అన్నీ అట్లే ఉంటాయి పేర్లు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంటాయి. వాళ్ళే వచ్చారు యూరోపియన్స్ ఇక్కడికి. మెయిన్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. నా న్యూయార్క్ 7 స్టేట్లకు ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. సో ఇదంతా చూడండి ట్రాక్, డెస్టినేషను, అవన్నీ చిన్న చిన్న టౌన్స్. బట్ అక్కడ నుంచి జనాలు వస్తారు, వచ్చి ఇక్కడ జాబ్ చేసి టైమ్ స్క్వేర్ ప్లస్ 5th Avenue 6th Avenue 7th Avenue అన్నింటిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో పని చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఎందుకంటే వాల్ స్ట్రీట్ ఉంది. సో బిగ్గెస్ట్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. వరల్డ్ ఇదేంటంటే వరల్డ్స్ బిజినెస్ క్యాపిటల్, సో ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటు చూడండి ఎన్జే ట్రాన్సిట్ ఉంది, అంటే న్యూజెర్సీ ట్రాన్సిట్. ట్రైన్స్ అన్నీ అటు వెళ్తాయి న్యూజెర్సీకి. నేను వెళ్తా ఎప్పుడంటే సండే వెళ్తా, ఎందుకంటే నాకు సాటర్డే ఇంకొకటి బ్రాంక్స్, క్వీన్స్, బ్రూక్లిన్ ఒక టూర్ ఉంది. సో నా పాస్లో ఇంక్లూడ్ 6 hours. 9కి స్టార్ట్ అయితే 3కి అయిపోతుంది. సో ఆ రోజు నా పాస్ న్యూయార్క్ సిటీ పాస్ లాస్ట్ డే కాబట్టి ఇంకేమైనా అట్రాక్షన్స్ ఉంటే చూసి సాటర్డే రోజు నేను ఫ్రీగా ఉంటా. సండే మండే 2 రోజులు ఫ్రీగా ఉంటా. సో సండే రోజు ఏం చేస్తా, ఈ ఎన్జే ట్రాన్సిట్ లాంగ్ ఐలాండ్ LIRR ఉంది కదా, లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ అని, అవి 2 తీసుకుంటా ట్రైన్స్. తీసుకొని కొంచెం దూరం వెళ్ళి వస్తా. అప్పుడు కనీసం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం ట్రాక్స్ 1 to 17, ట్రాక్స్ 18, 19 ఇవన్నీ డిఫరెంట్ సబర్బన్ టౌన్స్కి వెళ్ళే ట్రైన్స్ ఇవి. సో వీటికి సపరేట్ టికెట్ కొనుక్కోవాలి మనం ఇక్కడ టికెట్ మిషన్ల దగ్గర. సో మనకి న్యూయార్క్ పాస్ కానీ వేరే మెట్రో పాస్ సరిపోదు, చెల్లదు ఇక్కడ. సో ఇవన్నీ చూడండి. సో ఇక్కడ మనము స్టేషన్ టైప్ చేసి ఎంత ఉందో అంతా మనం కొనుక్కోవచ్చు. సింగిల్ ఫేర్ కానీ డబుల్ ఫేర్ కానీ రిటర్న్ ఫేర్ కానీ తీసుకోవచ్చు. ఈ ట్రాక్స్ 18, 19 ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. సో ఇది చూడండి ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్. సో మన ఇండియాలో కూడా 500 స్టేషన్స్ డెవలప్ చేస్తారు. హోప్ఫుల్లీ మనవి కూడా ఇట్లా అవుతాయి అని ఆశిద్దాం. ఎందుకంటే ఈ మోడీ బీజేపీ గవర్నమెంట్లో అశ్విని వైష్ణవ్ బాగా చేస్తున్న ట్రైన్స్, రైల్వేస్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఐఎమ్ నాట్ బీజేపీ సపోర్టర్, బట్ ఐఎమ్ ఏ ప్రో ఇండియా. సో ఇండియా డెవలప్ కావాలని నేను కూడా ఆశిస్తున్నా. సో ఇవన్నీ మ్యాప్స్ నేను చూపిస్తా. సో ఇది లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ మ్యాప్. చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఒక్కొక్క కలరు అట్లాంటిక్ టర్మినల్ నుంచి ప్లస్ పెన్ స్టేషన్ నుంచి, గ్రాండ్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఉన్నాయి. అక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఏం వెళ్తాయో. సో ఈజీగా ఉంది ఇదంతా. సో ఈ లైన్స్ పేరు గ్రీన్, పర్పుల్, రెడ్, బ్లూ అన్నీ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కలర్ ఇచ్చారు వీళ్ళు. సూపర్. నేను లాస్ట్ టైం లేకుండే 2021లో. ఈసారి డెఫినెట్గా ఒక ట్రైన్ అనేది కూడా మ్యాప్ అంటారు. చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అవన్నీ. మిడ్ టౌన్, 34th Street, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పక్కకే. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెళ్తా. సో ఇది లోకల్ బస్సు మ్యాన్హట్టన్లో. బస్సు ఎక్కడెక్కడికి వెళ్తాయని చెప్పి ఉంది మ్యాప్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇవన్నీ సేవ్ చేసుకోవాలి మ్యాప్స్. సో ఇదంతా న్యూయార్క్ సిటీ సబ్వే. ఇంతకుముందు కూడా మీకు పెట్టిన. సో ఇది కూడా సేవ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చూడండి డిఫరెంట్ ట్రాక్స్. నేను ఒక్కొక్క ట్రాక్ చూపించుకుంటూ వెళ్తాను మీకు. ట్రాక్ అంటే ప్లాట్ఫామ్ ఇంతకుముందు చెప్పినా కదా. సో ఇది నెక్స్ట్ ట్రైన్ 10:32కి ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి.
సో ఎక్కడెక్కడ స్టాప్స్ అన్నీ క్లియర్గా చూపిస్తుంది. సో మనకు కన్ఫ్యూజన్ లేదు. ఇవన్నీ వేరే ఏ ట్రాక్లో ఏ ట్రైన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇవన్నీ షాప్స్ చూడండి ఇక్కడ కూడా. సో స్టార్ బక్స్ ఉంది. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్రాక్ డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి. సో పిల్లర్ మీద మంచిగా ట్రైన్ డిస్ప్లే బోర్డ్స్ ఇచ్చారు. సో ఇది LIR లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇది న్యూస్ షాపు అంటే అన్నీ దొరుకుతాయి. న్యూస్ అన్నా కానీ అన్ని చిప్స్, మిల్క్, తర్వాత జ్యూస్లు, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ ట్రాక్ 13 to 19. సో సెంట్రల్ కారిడార్ లాంగ్ ఐలాండ్ అక్కడికి వెళ్ళాలి. సో నేను సండే వెళ్తాను డెఫినెట్గా. సో స్ట్రైట్కి వెళ్తే ట్రాక్ మోనిహాన్ ట్రైన్ హాల్ చాలా బాగుంటుంది. మోనిహాన్ నేను చూపిస్తే ఇప్పుడు. సో ఇది 8th Avenueకి వెళ్ళొచ్చు. సో ఇది ప్రెట్టమాంజర్ అనేది పెద్ద చైన్. యూకేలో కూడా, లండన్లో కూడా చాలా ఉంటాయి అవి. కానీ అక్కడ శాండ్విచ్లు అవి దొరుకుతాయి మనకు. సో ఎక్సలెంట్, బాగుంటుంది. అది చాలా ఫేమస్ యూకేలో. సో ఇది పెన్సెలార్స్, డిఫరెంట్ షాప్స్ అంటే రెస్టారెంట్స్, కెఫేస్. సో ఇది పోలో చాంపర్. సో నేను చూడలేదు లాస్ట్ టైం కూడా. ఈ 2021 ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రాలేదు మేము. అప్పుడు కోవిడ్ ఉండే. సో అన్ని షాప్స్ అన్ని ఎక్కువ రెస్టారెంట్స్ బంద్ చేశారు. సో ట్రైన్స్ కూడా తక్కువ. చిక్క ఫిల్ ఇలా చిప్స్, ఫ్రైస్ బాగుంటాయి. సో మేము అప్పుడు షికాగోలో తిన్నాము 2021లో. ఫ్రైస్ తినాలంటే చాలా బాగుంటాయి. ఇదొకటి రెస్టారెంట్, పెన్ 1. సో ఇవన్నీ ఇదే ఎగ్జిట్ ఇది. సో వసాబీ, ఇది ఏంటంటే వసాబీ అంటే జపానీస్ది. సో ఇది చూడండి ట్రాక్ మోనిహాన్. సో నేను మోనిహాన్కి వెళ్తే ఇప్పుడు. సో ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇదేమో లెఫ్ట్ సైడ్ చూడండి ఎంజాయ్ ట్రాన్సిట్. ఇది కూడా తీసుకుంటాను నేను. ఎంజాయ్ ట్రాన్సిట్ అంటే న్యూజెర్సీ ట్రాన్సిట్ తీసుకొని మా రిలేటివ్స్ ఉన్నారు న్యూజెర్సీలో. సో వీలైతే నేను సండే కానీ మండే కానీ, సండే రోజు 2 చేసేస్తా. ఎందుకంటే మండే నైట్ మళ్ళీ నాకు ఫ్లైట్ ఉంది కాబట్టి మండే కొంచెం లోకల్ తిరగాలి. సో అది నా ప్లాన్. సో ఇది ఎంజాయ్ ట్రాన్సిట్, మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఈ ప్లేస్ పేరు. సో ఇట్లా మ్యూజిషియన్స్ ఇట్లా వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇట్లా సబ్వేలలో అక్కడిక్కడ. సో వాళ్ళు అక్కడ పక్కన బాక్స్ పెడతారు. మనకు మంచిగా అనిపిస్తే ఆ బాక్స్లో డబ్బులు వేయవచ్చు. సో మోనిహాన్ ట్రైన్ హాలు, పెన్సిల్వేనియా స్టేషన్. దీన్ని కొత్త వేసారు, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇవి ఆమ్ట్రాక్ అంటే మొత్తం నేషనల్ అంటే మొత్తం కంట్రీ అంతా తిరుగుతాయి ఇవి ట్రైన్స్. షికాగో కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, ఫ్లోరిడా, మయామి కానీ మొత్తం ఉంటాయి ఇవి. సో మేము లాస్ట్ టైం ఎక్కినాం 2021లో 2 ట్రైన్స్ ఎక్కినాము. సో అసలా అనేది ఫాస్టెస్ట్ ట్రైన్, అది వాషింగ్టన్ వెళ్తుంది. సో పిట్స్బర్గ్ చూడండి, అన్నీ ఉన్నాయి. Today is 2nd May, Friday. So I came for breakfast and tea. So my day starts with the breakfast in beautiful cafe, and tea is $6.50, but tea is cold. So she has put cold milk. That is the problem. అందరూ ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తారు పొద్దున్నే ఇక్కడ హాస్టల్లో. సో రకరకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు, కాలేజ్ నుంచి వచ్చే పిల్లలు, ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టుడే ఈజ్ 2nd of May, Friday. So I am going out, just finished everything, breakfast and tea. So now it is 9:45. So I am a bit late, like 45 minutes, but it's fine. This is my hostel. So I am leaving from my hostel. This is 891 Amsterdam Avenue. You can see this is the entrance. The entrance adi. So beautiful brick color, red brick color building. So ఇది మా హాస్టల్ పక్కన ఉంటాయి. ఇక్కడ చెట్లు ఎట్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఎట్లున్నాయి. సో ఇది మా హాస్టల్ పేరు HI న్యూయార్క్ సిటీ హాస్టల్. సో ఇక్కడ ఇది 10W వెస్ట్ 103 స్ట్రీట్. ఇది చూపిస్తాం మీకు. ఇది ఆమ్స్టర్డామ్ ఎవెన్యూ. సో ఇది 103 చూడండి ఇక్కడ. సో ఇది 103 స్ట్రీట్. సో మనం ఇట్లా ఈ స్ట్రీట్లు పట్టుకొని వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటా. సో అట్లా స్ట్రైట్కి వెళ్తే సబ్వే వస్తుంది. సబ్వే నెంబర్ 1, జస్ట్ 10 minutes ఫ్రమ్ టైమ్ స్క్వేర్. సో నెంబర్ 1 ఎక్కాలి. ఒక 7 stops తర్వాత టైమ్ స్క్వేర్ దిగాలి. సో అటు సైడ్ ముందుకు వెళ్తే కొలంబియా, ఫేమస్ కొలంబియా యూనివర్సిటీ ఉంటుంది. లాకి ఫేమస్, వరల్డ్ ఫేమస్. మా క్లాస్మేట్ కొడుకు కూడా చదువుతున్నాడు అక్కడ, ప్రణవ్ అని. సో ఇది మామూలుగా రోడ్డు. సో చూడండి హైవే అంటే జస్ట్ రోడ్డు ఇక్కడ నేబర్హుడ్ దగ్గర. సో నేను ఇప్పుడు 101 సబ్వేకి వెళ్తున్నా. 1 number పట్టుకోవడానికి, 1 సబ్వే ట్రైన్ పట్టుకోవడానికి. సో ఇది 103 స్టాప్ పేరు కూడా 103 స్ట్రీట్. ఇట్లా స్టాప్ అన్నీ ఇట్లే ఉంటాయి ఇక్కడ. సో 59, 60, 50, 79, 4, 42. సో మనం స్టాప్ అది గుర్తుపెట్టుకోవాలి, ఏ స్టాప్ నంబరు. సో మన దగ్గరలాగా ఇట్లా చిక్కడపల్లి, ముషిరాబాద్, నారాయణగూడ అని ఉండవు. సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో 103 అది. సో
సో నేను చూపిస్తాను ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి లోపలికి. సో అక్కడే ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో, నేను రోడ్డు మీద నిలబడి తీస్తున్నా. సో ఇది మా హాస్టల్. సో న్యూయార్క్ ఇంటర్నేషనల్ హాస్టల్. ఇక్కడ ఇప్పుడు హెచ్ఐ న్యూయార్క్ సిటీ హాస్టల్ 891 4 ఫ్లోర్స్ ఉంటుంది. నాది 4th ఫ్లోర్లో 411 నా రూమ్ నెంబరు. నా బెడ్ నెంబర్ 5. పెద్ద రూమ్, ఎక్సలెంట్, చాలా పెద్ద బెడ్ ఇచ్చారు. బట్ బాత్రూమ్స్ కింద టాయిలెట్ షేర్ చేయాలి. ఇట్స్ ఫైన్, అసలు రష్ ఉండదు మార్నింగ్ పూట. మిక్స్డ్ హాస్టల్ ఇది, చాలా చీపు. ఎందుకంటే టైమ్ స్క్వేర్ దగ్గర మీకు ఇంత చీప్ దొరకదు. $50 పర్ డే పర్ నైట్. సో ఇది మీరు తీసుకోండి, మేక్ మై ట్రిప్లో బుక్ చేయండి. సో మీరు ఎన్ని రోజులైనా 1 వీక్ అయినా ఉండొచ్చు. ఇంత సేఫ్ ఇది. ప్రతి దగ్గరికి వెళ్ళాలంటే యాక్సెస్ కార్డు ఉండాలి. బయట విజిటర్స్ని ఎవరు అలో చేయరు. లోపల డ్రింకింగ్, స్మోకింగ్ అన్నీ బ్యాన్, అన్నీ నాట్ అలౌడ్. కిందనే పెంచి కెఫే ఉంటుంది. మీకు పొద్దున్నే టీ, సాయంత్రం టీ, అన్ని క్రోసెంట్స్ అన్నీ దొరుకుతాయి, డోనట్స్ అయినా. సో ఎక్సలెంట్ కెఫే. సో నేను రోజు బ్రేక్ఫాస్ట్ ప్లస్ టీ అక్కడే మార్నింగ్ అక్కడే చేస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ ఈజ్ వెరీ సెక్యూర్డ్ హాస్టల్. ఒక్కరు కూడా అంటే డిఫరెంట్గా బిహేవ్ చేసే పర్సన్ లేడు ఇక్కడ. ఎందుకంటే $50 ప్లస్ ఏంటంటే మెయిన్ అన్నీ రెస్ట్రిక్టెడ్. ప్రతిదీ యాక్సెస్తోని, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, లిఫ్ట్ ఎక్కాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్సెస్తో రెస్ట్రిక్ట్ చేస్తారు. సో కాబట్టి ఎవరు బయట వాళ్ళు రారు. సో వెరీ సేఫ్. బయట మెయిన్ డోర్ కూడా మన యాక్సెస్ కార్డ్ పెడితేనే ఓపెన్ అవుతుంది. సో అక్కడ జస్ట్ 2-3 మినిట్స్ సబ్వేకి వచ్చిన, చాలా దగ్గర 150 మీటర్స్ అంతే మా హాస్టల్కి సబ్వే. ఇక్కడ ఎక్కినామంటే చూడండి, నంబర్ 1 మినిట్కి ఉంది, 4 మినిట్స్కి ఉంది. సో అవి ఎక్కడికి వెళ్తున్నాయంటే టైమ్ స్క్వేర్కి వెళ్తాయి. సో టైమ్ స్క్వేర్కి వెళ్ళామంటే అక్కడ చాలా మెట్రో లైన్స్ ప్లస్ నా హాఫ్ బస్ ఉంది, ఒక బిగ్ బస్సు. సో అక్కడి నుంచి తీసుకుంటాను నేను. చూడండి, కేసరి ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఎక్కడ, జస్ట్ 400 మీటర్స్ హాస్టల్ నుంచి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది కేసరి అని. ఇంకో ఏదో ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ, నేను ట్రై చేయలేదు. ఇక్కడ సమోసా కూడా $7, అంటే ఇంచుమించు ₹500 $600 అన్నట్టు. సో బట్ మనం కన్వర్ట్ చేయొద్దు, కానీ చేస్తాం. ఎందుకంటే మనం ఇండియా నుంచి వచ్చినాం కదా విజిటర్స్, ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చేయరు. సో ఇక్కడ మెక్డొనాల్డ్స్ కూడా ఉంది. అక్కడ టీ చాలా చీప్ ఉంటుంది. స్మాల్ టీ 150 2 ఉంటుంది. సో రేపటి నుంచి నేను చూడలేదు, రేపటి నుంచి అక్కడే తాగుతా టీ. ఎందుకంటే మా హాస్టల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సో టీ అంటే వేడి నీళ్ళు ఇస్తారు అంతే, ఒక టీ ప్యాకెట్ ఇస్తారు. దానికి $4 $5 ఛార్జ్ చేస్తారు. చాలా టూ మచ్ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇండియాలో ₹10 $10 $15 పెడితే సూపర్ టీ, $20 పెడితే సూపర్ టీ దొరుకుతుంది. ఇక్కడ టీ తాగాలంటే మినిమం ఎంత $300 400 500 అవుతాయి. సో అందుకే నేను టీ బ్యాగ్స్ తెచ్చుకున్నా. బట్ వేడి నీళ్ళు కావాలి దానికి. సో వేడి నీళ్ళలో టీ బ్యాగ్ వేసుకుంటే మసాలా టీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ 103 స్టేషన్కి వెళ్తున్నా. సో ఇక్కడ వెళ్ళి ట్రైన్ తీసుకుంటాను.